ఈ గిరిమితి వ్యవస్థ మీద గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా పోరాడారు. మొత్తానికి 1920లో బ్రిటిష్ వాళ్ళు ఈ గిరిమితి వ్యవస్థని అబాలిష్ చేశారు. భారత్ ఫిజీ దేశం మధ్య డిప్లొమాటిక్ సంబంధాలు 1970లో ప్రారంభమయ్యాయి. మనకు తెలుసు అదే టైంలో ఫిజీకి ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పి ఇండియా ఫిజీ క్యాపిటల్ సువాలో హై కమిషన్ ఆఫీస్ కూడా పెట్టింది. అదే విధంగా ఫిజీ హై కమిషన్ ఆఫీస్ కూడా భారతదేశంలో ఉందన్నమాట. భారతదేశం యొక్క అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఫిజీ విజిట్ చేసిన తర్వాత 33 సంవత్సరాల తర్వాత 2014లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫిజీ వెళ్ళారనమాట. ఫిజీ ఇండియాకి ఐక్యరాజ్య సమితిలో సపోర్ట్ ఇవ్వడం, కామన్వెల్త్ సపోర్ట్ ఇవ్వడం, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో సపోర్ట్ ఇవ్వడం చేస్తుంది అనమాట. సో ఫిజీ సపోర్ట్ అక్కడ చాలా మంది పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు భారత్ ఫిజీ యొక్క ఆర్థిక సంబంధాలు చాలా తక్కువే. మనకు తెలుసు ఫిజీ చాలా చిన్న దేశం కాబట్టి ఇండియా ఫిజీ యొక్క ట్రేడ్ అనేది 80 to 100 మిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుంది అనమాట. ముఖ్యంగా టెక్స్టైల్స్ కావచ్చు, ఫార్మా, మిషనరీ, షుగర్ కావచ్చు. ఇండియా ఫిజీ దేశానికి డెవలప్మెంటల్ ఎయిడ్ కానీ, గ్రాంట్స్ కానీ, కన్సెషన్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. మనకు తెలుసు ఇండియా పేద దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ కింద సపోర్ట్ చేస్తాయి.